శ్రీమతి నమః. రంగం భవిష్యవాణి స్వర్ణలత గారు నిన్న ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో భవిష్యవాణి చెప్పారు కదా. ఆ భవిష్యవాణి వినడం కోసం ఎంతమంది ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. ఆవిడ ఏం చెప్తారా అని ఎంత ఆతృతతో ఎదురు చూస్తూ ఉంటారు. అసలు ఆవిడ ఎవరు, ఈ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి చరిత్ర ఏంటి, బోనాలు ఎప్పటి నుంచి సమర్పణ చేస్తున్నారు, ఇవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆవిడ పేరు స్వర్ణలత. సికింద్రాబాద్ దగ్గర ఒక చిన్న వీధిలో ఉంటారు. సంవత్సరం మొత్తం సాదాసీదా జీవితాన్నే గడుపుతారు. రోజు కష్టపడితే గాని తినడానికి కూడా లేని పరిస్థితి ఆవిడది. దేవస్థానం వాళ్ళేమో నెలకి 3,000 రూపాయల జీతాన్ని ఇస్తున్నారు. ఆ తర్వాత ఏమో రోజు ఈవిడేమో దుస్తులు అవి కుట్టుకుంటారు, జీవితాన్ని కొనసాగిస్తారు. సంవత్సరం మొత్తం ఒక్క రోజు మాత్రం వేల మంది ఆవిడ చెప్పే భవిష్యవాణి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మిగతా రోజులంతా మామూలు జీవితాన్ని గడుపుతారు. ఈవిడికి ఒక తమ్ముడు దినేష్, అతనేమో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నట్ట. ఇద్దరూ కష్టపడితే గాని జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళని రోజులు. అయితే మొదటిగా ఈ రంగం చెప్పడం జోగమ్మ గారు మొదలెట్టారట. అలా వారసత్వంగా వచ్చి 1997 నుంచి ఈవిడ కూడా భవిష్యవాణి చెప్పడం మొదలు పెట్టారు. ఈవిడ ఈ భవిష్యవాణి చెప్పడానికి వచ్చినప్పుడు ఈ వేదికని వాళ్ళ తమ్ముడే అలంకరణ చేస్తారట. పచ్చి కుండని భూమిలో పాతిపెట్టి చుట్టూతా బియ్యము పసుపు ఇవన్నీ పోసి అలంకరణ చేసి ఈవిడ్ని కూడా చక్కగా పసుపు కుంకుమలతో చక్కటి చీర కట్టి ఒడి బియ్యం పోసి ఆవిడని రంగం దగ్గరికి తీసుకొస్తారు. రంగం వరకు రావడం ఆవిడకి బాగా గుర్తుంటుందట, ఆ వేదిక వరకు రావడం. కానీ ఆ తర్వాత ఏం జరుగుతుందనే విషయం ఆవిడకి తెలియదుట. ఆ 10 నిమిషాలు ఆ 15 నిమిషాలు ఆవిడ ఏం చెప్తారో ఆవిడకే తెలియదుట. మళ్ళీ ఆ భవిష్యవాణి చెప్పేసిన తర్వాత మళ్ళీ మామూలుగా అయిపోతారు. సంవత్సరం అంతా ఒకే ఒక్క రోజు ఆవిడ కోసం ఎదురు చూస్తారు. ఆ తర్వాత ఆవిడ జీవితం మామూలుగానే ఉంటుంది. ఆవిడ గురించి ఎవరూ పట్టించుకోరు. పాపం ఆవిడ జీవితం కూడా అంతంత మాత్రంగానే ముందుకు వెళ్తుంది. కాకపోతే కొంతమంది ఏం చెప్తారంటే ఆవిడ మిగతా ఆలయాల్లో కూడా ఈ భవిష్యవాణి చెప్తూ ఉంటారు కాబట్టి జీవితం గడుస్తుందని. ఎంత గడిచినా ఇప్పుడు నెలకి కనీసం ఒక 30-40 వేల రూపాయలు లేకుండా గడపలేని స్థితి కదా. అలాంటి స్థితిలో ఒక భవిష్యవాణి చెప్తూ వేల మంది ఆవిడ కోసం ఎదురు చూస్తున్న ఆవిడ కూడా సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నారు. అయితే ఈ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి బోనాలు తీసుకొస్తారు. కొత్త కుండని అలంకరించి పువ్వులు కట్టి లోపల కూడా ఆహార పదార్థాలు అవి వేసి పైన మూత పెట్టి దాని మీద దీపారాధన వెలిగిస్తారు. వెలిగించి బోనాలు తీసుకుని వస్తారు. ఈ బోనాలు ఇప్పటివి కావు, ఎన్నో వందల ఏళ్ల క్రితం నుంచే ఈ బోనాలు తీసుకువెళ్లే సంప్రదాయం ఉంది. 15వ శతాబ్దంలో కృష్ణదేవరాయల వారు కూడా 7 కోళ్ల ఎల్లమ్మ నవదత్తి ఆలయాన్ని స్థాపించి ఆయన కూడా బోనాలను సమర్పించారట. 1676లో సర్వాయి పాపన్న అని ఉన్నారు కదా, ఆయన కూడా కరీంనగర్ లో హుస్నాబాద్ లో ఎల్లమ్మ అమ్మవారి ఆలయాన్ని స్థాపించి నిర్మించి అక్కడ బోనాల్ని సమర్పించారట. ఈ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి సంబంధించి ఈ ఆలయ చరిత్ర ఏంటంటే 1869లో సురుటి అప్పయ్య, ఈయన బ్రిటిష్ వాళ్ళ దగ్గర మిలిటరీలో పనిచేస్తూ ఉండేవారు అనమాట ఉజ్జయినిలో. ఆయనకేమో ఈ భాగ్యనగర్ నుంచి ఉజ్జయిని ట్రాన్స్ఫర్ అయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్ది రోజులకి అక్కడ ప్లేగు వ్యాధి వచ్చింది. అక్కడే కాదు భాగ్యనగరంలో కూడా వచ్చిందని చాలా మంది చెప్తూ ఉంటారు. ఈ ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు ఆయన అమ్మవారికి మొక్కుకున్నట్ట, తల్లి అందరినీ చల్లగా కాపాడు, అందరినీ నువ్వే అనుగ్రహించాలి, ఈ ప్లేగు వ్యాధి పోయేలా చూడని చెప్పి ఆయన నమస్కారం చేసుకుని ఈ ప్లేగు వ్యాధి పూర్తిగా దూరం అయిపోతే నీకు ఆలయాన్ని భాగ్యనగరంలో నిర్మిస్తానని చెప్పి ఆయన మొక్కుకున్నారట. అమ్మవారు ఈయన మొర ఆలకించారు. అంతే కదా, మన కోసం కాకుండా ఎదుటి వాళ్ళు క్షేమంగా ఉండాలని కోరుకుంటే అమ్మవారి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. అప్పుడు ఆయన ఏం చేశారు అంటే ఈ ఉజ్జయిని నుంచి ఒక గండదీపం తీసుకొచ్చి ఇప్పుడు ఎక్కడైతే ఉజ్జయిని అమ్మవారి ఆలయం ఉందో అక్కడ పెట్టి కొయ్యతోటేమో అమ్మవారి యొక్క మూర్తిని తయారు చేసి అక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఉజ్జయిని నుంచి గండదీపం తీసుకుని వచ్చారు కాబట్టి అమ్మవారికి అక్కడ మొక్కుకున్నారు కాబట్టి ఇక్కడ భాగ్యనగరంలో ఉన్న అమ్మవారికి కూడా ఉజ్జయిని మహంకాళమ్మ అని చెప్పి పేరు పెట్టారు. అలా ఈయన రోజు పూజలు చేస్తూ ఉండేవారు. ఆ తర్వాత ఏమో కొంతమందికి అమ్మవారి కల్లో కనిపించి అక్కడ ఆలయాన్ని నిర్మించమని చెప్పారట. అప్పుడు ఈయన ప్రతిష్ఠించిన ఆ చెక్క విగ్రహాన్ని తీసి అక్కడ శిలామూర్తిని స్థాపించారు. ఆ తర్వాత అక్కడే పనులన్నీ చేస్తుంటే ఒక బావిని తవ్వుతుంటే అమ్మవారి విగ్రహం ఇంకోటి కనిపించింది, మాణిక్యాంబ అమ్మవారు. ఇప్పుడు మనం ఆలయంలో చూసినట్లయితే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి మూర్తి ఎక్కడైతే ఉందో దాని పక్కన కూడా మాణిక్యాంబ అమ్మవారు ఉంటారు. ఇద్దరి రూపం చూడడానికి ఎంత ముగ్ధ మనోహరంగా ఉంటుందో, ఎంత అద్భుతంగా ఉంటుందో అమ్మవారు. చక్కటి రూపం, చల్లని చూపు, భక్తులను అనుగ్రహించడానికి నేనున్నాను, మీరు రండి అన్నట్లుగా అమ్మవారు ఆహ్వానం పలుకుతున్నట్లుగా ఉంటుంది.
అద్భుతమైన ఆలయం. మీరు ఎవరైనా సరే దర్శించుకోవాలనుకుంటే వెళ్ళి రండి అక్కడికి. ఎందుకంటే ముఖ్యంగా సంతానం కావాలి అని అనుకునే వాళ్ళు అమ్మవారికి మొక్కుకుంటారు. అక్కడ ఒక చెట్టు ఉంటుంది, దానికేమో ఉయ్యాల కట్టి వస్తారు, అక్కడ పూజలు చేస్తూ ఉంటారట. అలా అమ్మవారికి మొక్కుకున్న వాళ్ళకి ఎంతో మందికి సంతానం కలిగింది అని చెప్పి చెప్తూ ఉంటారు. ఒక నమ్మకం కొన్ని వేల మందిని ఒక చోటకి చేర్చింది. ఆ మహంకాళి అమ్మవారి ఆలయ చరిత్ర ఏ పురాణాల్లోనూ లేదు. కానీ ఒక వ్యక్తి అమ్మవారిని శరణాగతి చేస్తే అతని మొరని ఆలకించి అమ్మవారు అక్కడ ఆయనకి అనుగ్రహించారు. స్థల పురాణం లేదు కదా అని చెప్పి అక్కడ ఆచారాలను మనం కొట్టి పడేయం కదా. ఒక నమ్మకం ఎన్ని లక్షల మందిని ఒక చోటకి చేర్చి అమ్మవారి పూజలు జరిగేలా చేస్తుందో చూడండి. అలాంటి నమ్మకాలని కొట్టి పడేసి ఆ స్థల పురాణం ఎక్కడుంది? అసలు స్థల పురాణమే లేదు కదా, అది పురాణాల్లో ఉంటేనే చరిత్ర అంటారు. మరి అలాంటప్పుడు ఇలా ఎన్నో ఆలయాలు ఉన్నాయి, వాటి ఆలయాల చరిత్రలు అన్ని తీసి పడేద్దామా, కొట్టి పడేద్దామా? ఒక చోట చేరి హిందువులు పూజలు చేసుకుంటే ఓర్చుకోలేని కొంతమంది ముసుగు దొంగలు ఒక ముఠాగా తయారయ్యి ఆ గుడికి వెళ్ళొద్దు, ఈ గుడికి వెళ్ళొద్దు, అక్కడ పూజలు అవసరం లేదు, ఇక్కడ పూజలు అవసరం లేదని చెప్పి బలవంతంగా ఈ భక్తి మార్గంలో నుంచి మనల్ని తప్పించి రాంగ్ ట్రాక్ ఎక్కిస్తున్నారు. కాస్త జాగ్రత్తగా ఉండండి. మీరు ఎప్పుడైతే అమ్మవారి పాదాలు వదిలేస్తారో ఆ రోజే ఇంకా మనకి ఫుల్ స్టాప్ పడిపోతుంది. ప్లేగు వ్యాధి అంటే ఎంత భయంకరమైన వ్యాధో తెలుసా? అలాంటి వ్యాధి నుంచి బయటపడేలా చేయి తల్లి, అక్కడ నేను ఒక ఆలయాన్ని కట్టించుకుంటానని చెప్పి ఒక వ్యక్తి అన్న మాటకి అమ్మవారి అనుగ్రహాన్ని చూపించారు. అది కాకతాళీయంగా జరిగిందో మామూలుగా జరిగిందో ఏం జరిగిందో పక్కన పెట్టండి, కానీ ఆయన మనసులో అనుకున్నది జరిగింది కదా, అందుకే అక్కడ ఆలయం వచ్చింది. హైదరాబాద్లో ప్రతిసారి ఆషాఢ మాసంలో మొదటి వారం ఏమో గోల్కొండ దగ్గర ఉన్న అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటారు. రెండో వారంలోనేమో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాలు సమర్పించుకుంటారు. మూడో వారంలోనేమో లాల్ దర్వాజా అమ్మవారి ఆలయానికి బోనాలను సమర్పించుకుంటారు. నమ్మకాన్ని తీసి పడేయకండి. ఒక నమ్మకం కొన్ని వేల మందిని అక్కడికి చేరేలా చేసింది. ఎంతో మంది ఆ భవిష్యవాణి వినడానికి వస్తారు. ఆవిడ చెప్తున్న భవిష్యవాణి నిజం కాలేదు అని అనుకోండి, అన్ని వేల మంది అక్కడికి వస్తారా? 1997 నుంచి ఆవిడ భవిష్యవాణి చెప్తున్నారు. అంతకు ముందు నుంచి 6 తరాల ముందు నుంచి వాళ్ళందరూ భవిష్యవాణి చెప్తున్నారు. అంటే మనం అమ్మవారితో కనెక్ట్ అయితే అలా ఉంటుంది జీవితం. ఈ స్వర్ణలత గారు కూడా సంవత్సరం అంతా బయట ఎవరికి కనిపించరు, ఆవిడ గురించి ఎవరికి తెలియదు, ఆవిడ పనులు ఏదో చేసుకుంటారు. కానీ ఒకే ఒక్క రోజు మాత్రం అక్కడ భవిష్యవాణి చెప్తారు. మిగతా రోజులందరూ ఆవిడ అమ్మవారితో కనెక్ట్ అయి ఉంటారట. మనం మన జీవితాన్ని అమ్మవారితో కనెక్ట్ చేసుకుంటే మన జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది. ఎంత అద్భుతంగా ఉంటుందంటే మనం ఊహించలేమన్నమాట. అమ్మవారి అనుగ్రహం మనకి కావాలి అంటే మనం అమ్మవారితో కనెక్షన్ ని పెంచుకోవాలి. అది అమ్మవారో అయ్యవారో అది మీ ఇష్టం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.